టాప్ 3 మిస్టీరియస్ డోర్స్ ఇవి ఓపెన్ చేస్తే చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తారు. నెంబర్ 3 బ్యాన్ స్ప్రింగ్స్ హోటల్. ఈ హోటల్ కెనడాలో ఉంటుంది. ఒక రోజు ఒక కుటుంబం, ఒక అతను, అతని భార్య, అతని కుమార్తె స్టే చేయడానికి ఈ హోటల్ కి వస్తారు. రూమ్ నెంబర్ 873 బుక్ చేసుకుని అందులో ఉంటారు. నైట్ అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మొత్తం సైలెంట్ గా ఉంటుంది. అప్పుడు సడన్ గా అతను లేచి అరుసు కేకలతోటి తన భార్యను, తన కుమార్తెని ఇద్దరిని చంపేస్తాడు. ఇద్దరిని చంపేసి అతను కూడా కత్తితో పొడుచుకొని చనిపోతాడు. అలా ముగ్గురు చనిపోయాక మార్నింగ్ హోటల్ స్టాఫ్ వచ్చి ముగ్గురు బాడీలను చూసి షాక్ అవుతారు. తర్వాత ఆ హోటల్ స్టాఫ్ ఆ 3 బాడీలను తీపించి క్లీన్ చేసి రూమ్ మొత్తం కడిగిస్తారు. అసలు ఆ వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్స్ ని ఎందుకు చంపాడో ఎవరికీ తెలియదు. కొన్ని రోజుల తర్వాత అదే రూమ్ లో స్టే చేయడానికి వచ్చిన కస్టమర్స్ కి రాత్రిపూట అరుపులు వినిపించడం స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ లేచి చూడగానే మిర్రర్ మీద చేతి గుర్తులు ఉండేవి. వాటిని తుడిచినా కూడా నెక్స్ట్ డే అవి మళ్ళీ కనపడేవి. ఇలా జరుగుతుందని మిగిలిన కస్టమర్స్ అందరూ కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ఆ హోటల్ కి చాలా బ్యాడ్ రిప్యుటేషన్ వచ్చింది. ఇక చేసేదేమీ లేక హోటల్ మేనేజ్మెంట్ ఆ రూమ్ డోర్ ని క్లోజ్ చేసి లాక్ చేశారు. అసలు రూమ్ నెంబర్ 873 అనేది లేకుండా ప్లాస్టిక్ చేసి క్లోజ్ చేశారు మొత్తానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రూమ్ డోర్ ని ఎవరు ఓపెన్ చేయలేదు, చెయ్యనివ్వలేదు కూడా. పెళ్లి కాబోయే ఓ కపుల్ తమ రిసెప్షన్ కోసం ఈ హోటల్ ని బుక్ చేసుకుంటారు. అందరూ ఈ హోటల్ కి వచ్చారు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న పెళ్లి కొడుకుని కలవాలని పెళ్లి కూతురు మెట్లెక్కి వెళ్తుండగా ఇంతలో తన డ్రెస్ తన కాలి కింద పడింది. స్లిప్ అయ్యి పక్కనే వెలుగుతూ ఉన్న క్యాండిల్స్ మీద పడిపోయింది. అలా వెలుగుతూ ఉన్న క్యాండిల్స్ తన డ్రెస్ కి ఫైర్ అంటుకోగానే టెన్షన్ తో మెట్లు ఫాస్ట్ గా దిగింది. అలా ఫాస్ట్ గా దిగుతూ మెట్ల మీద నుంచి స్లిప్ అయ్యి కింద పడుతుంది. దానివల్ల మెడపైన గాయమయ్యి అక్కడికక్కడే చనిపోతుంది. ఇది జరిగిన తర్వాత రోజు నుంచి ఆ హోటల్ స్టాఫ్ మెంబర్స్ కి ఎవరో అమ్మాయి పెళ్లి కూతురు డ్రెస్ చేసుకుని అక్కడ ఉన్న హాల్లో తిరగడం, డాన్స్ వేయడం స్టార్ట్ అయ్యాయంట. అలా ఆ హోటల్ స్టాఫ్ చాలా భయభ్రాంతులకు గురయ్యారు. ఇలా ఈ బ్యాంక్ స్ప్రింగ్ హోటల్ ని గోస్ట్ స్టోరీస్ వెంటాడుతున్నాయి. నెంబర్ 2 అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ గుడి కేరళ స్టేట్ లో తిరువనంతపురంలో ఉంది. ఈ టెంపుల్ లో శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. అయితే ఈ గుడికి వచ్చే ఆస్తుల్ని, డొనేషన్స్ ని ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ అనే కుటుంబం మేనేజ్ చేస్తుంది. అయితే సుందర్ రాజన్ అనే ఒక వ్యక్తి 2011 లో ఈ ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ మీద కేసు వేశాడు. ఎందుకంటే గుడి ఆస్తుల్ని మిస్ మేనేజ్ చేస్తుంది అని. అయితే సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా తీసుకుని ఈ కేసుని యాక్సెప్ట్ చేసి దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం గుడి ఆస్తుల్ని చెక్ చేయించింది సుప్రీంకోర్టు. అప్పుడు ఆ కమిటీకి గుడిలో 6 రహస్య గదులు దొరికాయి. వాటికి ABCDEF అని పేర్లు పెట్టారు. అందులో 5 గదుల్ని తెరవగలిగారు. ఆ 5 గదుల్లో 1,50,000 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు కనుగొన్నారు. అందుకే ఈ గుడి ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్. ఇంకా ఈ గుడి పై భాగం కూడా బంగారంతోనే చేయబడింది. ఉన్న ఆ 6 గదుల్లో 6వ గది మాత్రం ఓపెన్ చేయలేకపోయారు. అదే ఛాంబర్ B. ఎందుకంటే దాన్ని ఓపెన్ చేయడానికి స్క్రూస్ గానీ బోల్ట్స్ గానీ ఏమీ లేవు. ఆ డోర్ మీద 2 సర్పాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 పాములు గదిని రక్షించే విధంగా తలుపుల మీద చెక్కబడి ఉన్నాయి. కానీ ఆ గది లోపల ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ 5 గదులతో పోలిస్తే ఈ గదిలో ఇంకా ఎక్కువ సంపద ఉందని చెప్తారు. కానీ ఆ 5 గదుల్లాగానే ఈ ఛాంబర్ B ని కూడా ఓపెన్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఆ డోర్ ఓపెన్ చేయగానే లోపల ఇంకొక డోర్ ఉంది. ఇంకో డోర్ ఉంది కదా అని ఆ డోర్ ని కూడా ఓపెన్ చేయగానే దాని లోపల 3వ డోర్ కూడా ఉంది. కానీ ఈ డోర్ ఓపెన్ చేయడానికి అస్సలు వీలు కాలేదు. ఈ 3వ డోర్ ని పగలకూడదాం అనుకున్నారు. కానీ అలా చేస్తే ప్రపంచం సర్వనాశనం అవుతుందనే నమ్మకం వల్ల ఆ డోర్ ని పగలగొట్టకుండా ఆపేశారు. ఇంకో విషయం ఏంటంటే ఛాంబర్ B ని ఓపెన్ చేసినప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన 7 మెంబర్ కమిటీలో కొంతమంది అనారోగ్య పాలయ్యారు. అలానే ఒక అతని అమ్మగారు చనిపోయారు. సుప్రీంకోర్టులో కేసేసిన సుందర్ రాజన్ కూడా కొన్ని రోజులకి చనిపోయాడు. అందుకే ఇప్పటికీ ఆ డోర్ ని ఓపెన్ చేయాలంటే చాలా భయపడుతున్నారు. ఆ ఛాంబర్ B డైరెక్ట్ గా సముద్రానికి కనెక్ట్ అయి ఉందని, ఆ డోర్ ఓపెన్ చేస్తే సముద్రపు నీరు ఉప్పెనలా వచ్చి కేరళ సిటీని ముంచేస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. ఆ సీక్రెట్ గదిని ఒక మంత్రం రక్షిస్తుందని, ఆ మంత్రాన్ని ఎవరైతే కరెక్ట్ గా పలుకుతారో ఆ సౌండ్ వేవ్స్ కున్న ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి గది వెనుక ఉన్న లాకింగ్ సిస్టమ్ టెక్నాలజీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యి ఆ గది ఓపెన్ అవుతుందని, లేకుంటే ఎప్పటికీ ఓపెన్ కాదని చెప్తారు. ఇక ఎప్పటికీ ఛాంబర్ B ని ఓపెన్ చేయకూడదని హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. సో ఈ 6 గదుల్లో ఈ ఛాంబర్ B గది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఈ గుడికి 200 సెక్యూరిటీ గార్డ్స్ ఎప్పుడు సెక్యూరిటీ ఇస్తూనే ఉంటారు. నెంబర్ 1 చైనీస్ ఎంపరర్ టామ్. 2000 సంవత్సరాల ముందు క్వీన్ షీ వ్యాంగ్ అనే అతను చైనీస్ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతనికి జీవితం అంటే చాలా ఇష్టం. జీవించాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఇతనికి ఇంకొంచెం ఎక్కువ జీవించాలని ఉండేది. ఎప్పటికీ చనిపోకూడదు అనే ఆశ అతనికి ఉండేది. అందుకే మనిషికి చావు అనేది లేకుండా ఉండేందుకు ఒక ఔషధాన్ని కనిపెట్టాలి అని ప్రపంచమంతా వెతికించాడు. కానీ అతనికి అలాంటి ఔషధం ఎక్కడా దొరకలేదు. అయితే అట్లీస్ట్
అట్లీస్ట్ చనిపోయిన తర్వాత అయినా ఇలానే ఒక రాజుగా బ్రతకాలి అని అనుకున్నాడు. అందుకోసం అతనికి 30 ఏళ్ళు వయసు రాగానే అతని సమాధిని నిర్మించుకోవడానికి స్టార్ట్ చేశాడు. ఆ సమాధి మామూలు సమాధి మాత్రం కాదు, దాదాపు ఒక సిటీని ఆర్టిస్టుల చేత చెక్కించాడు. ఆ సిటీలో తన సైనికుల విగ్రహాలని, ప్రభుత్వ ఉద్యోగుల విగ్రహాలని, గుర్రాల విగ్రహాలని, రాజ్య భవనాలని మరియు ప్రజల విగ్రహాలని చెక్కించాడు. సిటీ నడి మధ్యలో తన విగ్రహాన్ని పెట్టించుకున్నాడు. అసలు ఈ సమాధి చూసిన వారికి ఏమనిపిస్తుందంటే ఒక చక్రవర్తి తన ప్రజలని, తన సైన్యాన్ని, తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న విగ్రహాల రూపాలు తన నిజమైన సైనికుల రూపాలను చెక్కించాడు ఆ చక్రవర్తి. ఈ సమాధిని కట్టడానికి దాదాపు 38 సంవత్సరాలు పట్టింది. ఆ చక్రవర్తి చనిపోగానే తన బాడీని ఆ సమాధిలో పెట్టి ఒక భవనంలో పెట్టి సీల్ చేశారు. ఆ తర్వాత పైన మొక్కలు నాటించి ఒక కొండలాగా కనిపించేలా చేశారు. అప్పటి నుంచి ఆ సమాధి బయటికి కనపడకుండా అలాగే ఉండిపోయింది. తరువాత కొంతమంది రైతులు 1974లో అక్కడ బావి తవ్వుతుండగా ఒక విగ్రహం బయటపడింది. అలా మొత్తం తవ్వారు. అలా తవ్వగానే అక్కడున్న సైనికుల విగ్రహాలు మొత్తం బయటపడ్డాయి. అలా కొంత ప్లేస్ మాత్రమే తవ్వగలిగారు. ఇంకా చాలా ప్లేస్ మిగిలిపోయింది. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మొత్తం తవ్వడానికి వీలు కాలేదు. అందుకని చక్రవర్తి సమాధిని తెరవలేకపోయారు. అందులో ఏముంటుందో ఎవరికీ తెలియదు. అందులో చక్రవర్తి దాచుకున్న సంపద ఉందని అంటారు, కానీ అది ఓపెన్ చేస్తే చనిపోతారని నమ్ముతారు. సో ఈ చక్రవర్తి ఉన్న రూమ్ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా చేయండి. ఇలా లైక్ చేసి మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో దట్ ఇలాంటి మంచి కంటెంట్స్ మీ ముందుకు ఇంకా తీసుకొని వస్తాం.